This conference will now be recorded. Logistic regression is one of the classification algorithm. Okay, so it works based on the probability and uses logistic function. So it works based on the probability. Okay, probability. It uses logistic function or sigmoid function. ఓకే ఇప్పుడు ఈ లాజిస్టిక్ రిగ్రెషన్ లో సో ఇప్పుడు లాజిస్టిక్ రిగ్రెషన్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. సో లాజిస్టిక్ రిగ్రెషన్ వచ్చేసరికి మనకి క్లాసిఫికేషన్ మోడల్ వస్తుంది. సో రిగ్రెషన్ మోడల్స్ అంటే ఓన్లీ 3 వస్తాయి. సో ఆ 3 ఏంటంటే ఫస్ట్ వన్ లీనియర్ రిగ్రెషన్, మల్టీ లీనియర్ రిగ్రెషన్, పాలినామియల్ రిగ్రెషన్. సో మనకి ఈ త్రీ మాత్రమే రిగ్రెషన్ మోడల్స్. ఓకే, సో లాజిస్టిక్ రిగ్రెషన్ వచ్చేసరికి క్లాసిఫికేషన్ మోడల్. ఓకే, సో క్లాసిఫికేషన్ మోడల్లో కేఎన్ డిస్కస్ చేసాము ఆల్రెడీ. సో ఇప్పుడు లాజిస్టిక్ రిగ్రెషన్ అండ్ దెన్ ఎస్పిఎం మోడల్. ఓకే, సో ఇప్పుడు ఈ లాజిస్టిక్ రిగ్రెషన్ కి మనం ఒక డేటా సెట్ యాడ్ చేద్దాం, అప్లై చేద్దాం. సో నౌ వీ కెన్ అప్లై లాజిస్టిక్ రిగ్రెషన్ ఫర్ ఐరిస్ డేటా సెట్. సో ఐరిస్ డేటా సెట్ తీసుకుని సో మనం లాజిస్టిక్ రిగ్రెషన్ యొక్క సో స్కోరు, యాక్యురసీ స్కోర్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, సో మన డేటా సెట్ కి ఆ లాజిస్టిక్ రిగ్రెషన్ మోడల్ అప్లై చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలంటే లైబ్రరీస్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్టింగ్ లైబ్రరీస్. ఓకే, సో మనకు కావాల్సిన ఏంటంటే ఫస్ట్ డేటా ఫ్రేమ్ క్రియేట్ చేయాలంటే ఏమి చేయాలి. సో మన డేటా సెట్ ని ఒక డేటా నార్మల్ డేటాని ఒక డేటా ఫ్రేమ్ కింద సెట్ చేయాలంటే సో ఏ మాడ్యూల్ యూజ్ చేస్తాం, పాండాస్. ఓకే, సో ఇంపోర్ట్ స్పేస్ pandas as pd. ఓకే, అండ్ దెన్ ఇప్పుడు సో మనకి ఐరిస్ డేటా సెట్ అనేది మన ఎస్కే లెర్న్ లో మనకి ఇన్బుల్ డేటా సెట్స్ ఉంటాయి. సో ఇన్బుల్ డేటా సెట్స్ నుంచి మనం గెట్ చేసుకుందాం. సో అండ్ దెన్ ఏం చేయాలంటే గెటింగ్ ది డేటా. సో మనం డేటాని గెట్ చేసుకోవాలి. సో డేటాని గెట్ చేసుకోవాలంటే దానికి సో మనం ఒకటి మన ఇన్బుల్డ్ డేటా సెట్స్ ని తీసుకోవచ్చు, లేకపోతే సో నార్మల్ గా మనం డేటా సెట్స్ క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే కాడీ వెబ్సైట్ లో మనకి అవైలబుల్ గా ఉంటాయి డేటా సెట్స్. సో అవి కూడా మనం కాపీ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం డేటా సెట్ ని ఇన్బుల్ డేటా సెట్ ని తీసుకున్నాం. సో ఇన్బుల్ డేటా సెట్ నేమ్ ఏంటంటే సో ఐరిస్ డేటా సెట్. ఓకే, సో ఇన్బుల్ డేటా సెట్ గెట్ చేసుకోవాలంటే సో ఫ్రమ్ sklearn dot datasets import iris underscore load underscore iris. ఓకే, సో లోడ్ అండర్ స్కోర్ ఐరిస్ అనేది మన ఇన్బుల్ డేటా సెట్ లో డేటా సెట్. ఓకే, సో గెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఐరిస్ డేటా సెట్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఐరిస్
data set object. So create iris dataset object. Create iris dataset object. Okay. So iris equal to load underscore iris open parenthesis close parenthesis. సో మన డేటా సెట్లో ఏదైతే మనం ఇంపోర్ట్ చేసుకున్నామో సో ఆ డేటా సెట్ని ఐరిస్ అనే ఒక వేరియబుల్లోకి సో వేరియబుల్లోకి అసైన్ చేసుకున్నాం అంటే వేరియబుల్ ఆర్ ఆబ్జెక్ట్. ఓకే. సో ఇప్పుడు మనం ఈ డేటా అంతా కూడా ఎక్కడ ఉంటుంది, ఐరిస్ అనే ఆబ్జెక్ట్లో ఉంటుంది. సో ఈ ఐరిస్ అనే ఆబ్జెక్ట్లో మనకి డేటా అంతా ఎలా ఉంటుందంటే సో డిక్షనరీ ఫార్మాట్లో ఉంటుంది. ఓకే. సో డేటా అంతా కూడా మనకి డిక్షనరీ ఫార్మాట్లో ఉంటుంది. సో మనం డిక్షనరీ ఫార్మాట్లో డేటా ఎలా ఉంటుంది, డిక్షనరీ ఫార్మాట్లో డేటా ఎలా ఉంటుందని డిక్షనరీ డేటా ఎలా ఉంటుంది. సో ఎవరైనా రెస్పాండ్ అవ్వండి. సో కీ అండ్ వాల్యూ పేర్లో ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు మన ఐరిస్ అనే డేటా సెట్లో మనం కీస్ ఒకటే మనకి డిస్ప్లే అవ్వాలంటే ఏం చేయాలి, ఐరిస్ డాట్ కీస్ ఆఫ్ పారెంథసిస్ ఇచ్చాలి. సో మనకి కీస్ అని ఓన్లీ ఇస్తే మనకి ఆబ్జెక్ట్ వస్తుంది. సో మనకి డేటా డిస్ప్లే అవ్వాలంటే ఐరిస్ డాట్ కీస్ ఆఫ్ ఓపెన్ పారెంథసిస్ క్లోజ్ పారెంథసిస్. సో ఇప్పుడు మనకి మన డేటా సెట్లో కీస్ ఏమవుతున్నాయో అన్ని డిస్ప్లే అవుతాయి. ఓకే. సో లోడ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ సో మన డేటా సెట్లో కీస్ ఏవైతేనే అన్ని డిస్ప్లే అవుతాయి. ఓకే. ఫస్ట్ వన్ డేటా టార్గెట్ అండర్ స్కోర్ నేమ్స్ డిస్క్రిప్షన్ ఫీచర్ అండర్ స్కోర్ నేమ్స్. ఓకే. సో ఇప్పుడు మన ఐరిస్ డేటా సెట్కి డిస్క్రిప్షన్ మన డిస్ప్లే అవ్వాలంటే ఐరిస్ ఆఫ్ DESCR. ఓకే. ఐరిస్ ఆఫ్ డిస్క్రిప్షన్. సో మన ఐరిస్ డేటా సెట్కి డిస్క్రిప్షన్ డిస్ప్లే అవుతుంది. సో ఇదంతా చూడండి డిస్క్రిప్షన్ ఇది. సో మనం ఏదైతే డేటా సెట్ తీసుకున్నామో సో ఆ డేటా సెట్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఎన్ని రోస్ ఉన్నాయి కూడా అన్ని డిస్ప్లే చేస్తాయి. ఓకే. ఇక్కడ చూడండి, ఇక్కడ సో నెంబర్ ఆఫ్ ఇన్స్టాన్సెస్ అంటే ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఓకే. సో టోటల్ 150 ఐటమ్స్ ఉన్నాయి. ఓకే. అండ్ దెన్ సో ఇక్కడ ఏంటంటే మనకి 3 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి. సో అంటే ఫ్లవర్స్ అనొచ్చు లేకపోతే క్లాసెస్ అంటాం. సో ప్రోగ్రామింగ్ అయితే ఇక్కడ క్లాసెస్ అంటాము. సో ఆ క్లాసెస్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి. సో ఇక్కడ చూడండి, సో ఇవి క్లాసెస్ ఐరిస్ సెటోసా, ఐరిస్ వెర్సికలర్, ఐరిస్ వెర్జినికా. ఓకే. సో ఈ 3 కూడా మనకి క్లాసెస్ అండి. సో ఈ క్లాసెస్ ఏంటంటే సో టోటల్గా 150 ఉన్నాయి. ఈచ్ 3 మనకి 50 ఇన్ ఈచ్ 3. సో 3 క్లాసెస్ కూడా సో 50-50 కింద డివైడ్ అవుతుంది. ఓకే. అండ్ దెన్ ఏంటి మనకి యాట్రిబ్యూట్స్ ఉన్నాయి. టోటల్ 4 న్యూమరిక్ యాట్రిబ్యూట్స్ ఉంటాయి. సో ఆ యాట్రిబ్యూట్స్ నేమ్స్ ఏంటంటే సెపల్ లెంత్, సెపల్ విడ్త్, పెటల్ లెంత్, పెటల్ విడ్త్. సో ఇవన్నీ కూడా మన యాట్రిబ్యూట్స్ అండి. సెపల్ లెంత్, సెపల్ విడ్త్, పెటల్ లెంత్, పెటల్ విడ్త్. సో ఈ 4 కూడా మనకి యాట్రిబ్యూట్స్. సెటోసా, వెర్సికలర్, వెర్జినికా వచ్చేసి ఫ్లవర్ టైప్స్ ఆర్ క్లాసెస్. ఓకే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఐరిస్ ఆఫ్ ఫాలో అవుతున్నారు క్లాసు. ఎస్ సార్.
ఓకే. ఫాస్ట్‌గానే ఏమైనా ఉందా? సార్ పెద్దగా చేయండి. ఓకే. iris dot data. Class is So up recorded, to now ma'am. complete. Hello. Iris dot data. So up to now clear. Yes, sir. ఓకే. సో అందరూ ఒకసారి రెస్పాండ్ అవ్వండి. సో క్లాస్ మీకు రికార్డ్ అవుతుంది. ఓకే. Clear, sir. ఓకే. సో ఐరిస్ ఆఫ్ డేటా. సో డేటా అంటే మనకి డేటా డిస్ప్లే అవుతుంది. ఓకే. సో ఇదంతా కూడా మనకి చూడండి ఇక్కడ 4 టైప్స్ ఉన్నాయి. సో 4 టైప్స్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ అన్నాం కదా. సో ఇక్కడ 4 వాల్యూస్. సో మన ఈ 4 వాల్యూస్కి మన యాట్రిబ్యూట్స్ని యాడ్ చేస్తాం. ఓకే. సో ఫస్ట్ వన్ సెపల్ లెంత్, సెకండ్ వన్ సెపల్ విడ్త్, థర్డ్ వన్ పెటల్ లెంత్, ఫోర్త్ వన్ పెటల్ విడ్త్. సో ఈ 4 వాల్యూస్ కూడా మన యాట్రిబ్యూట్స్కి యాడ్ చేస్తాం. ఓకే. అండ్ దెన్ iris of target underscore names. సో మన టార్గెట్ నేమ్స్ ఉంటాయి. సో నేమ్స్ ఏంటంటే, సో ప్రీవియస్గా చెప్పాను కదా, ఇవి క్లాసెస్. సో సెటోసా ఫస్ట్ వన్, ఇది ఏంటంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వస్తుంది మనకి. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనకి ఫస్ట్ వన్ సెటోసా, సెకండ్ వన్ వెర్సికలర్, థర్డ్ వన్ వెర్జినికా. సో ఈ 3 కూడా మనకి టార్గెట్ నేమ్స్ అండి. ఓకే. సో టార్గెట్ నేమ్స్. ఓకే. ఐరిస్ ఆఫ్ టార్గెట్. సో ఇక్కడ చూడండి, ఐరిస్ ఆఫ్ టార్గెట్ నేమ్స్ అంటే మనకి నేమ్స్ డిస్ప్లే అయింది. సో ఆ నేమ్స్ ఏంటి? 3 నేమ్స్, సెటోసా, వెర్సికలర్, వెర్జినికా. సో ఐరిస్ ఆఫ్ టార్గెట్ అంటే ఆ టార్గెట్కి మనకి వాల్యూస్ ఎంటర్ చేసాం. సో ఈ ఫస్ట్ అన్నీ కూడా, ఈ జీరోస్ అన్నీ కూడా సెటోసా. ఓకే. సో వన్స్ అన్ని వెర్సికలర్, టూస్ అన్ని వెర్జినికా. ఓకే. సో మనకి ఎన్నైతే ఫ్లవర్ టైప్స్ ఉన్నాయో ఆ ఫ్లవర్ టైప్స్కి సో మనకి నెంబరింగ్ వస్తుంది. స్టార్ట్స్ విత్ 0, 1, 2. ఓకే. సో మనకి త్రీ ఉన్నాయి కాబట్టి టార్గెట్ నేమ్స్. సో మన టార్గెట్లో టోటల్ 150 ఐటమ్స్లో సో ఈచ్ 50 3 కింద డివైడ్ అయింది. ఓకే. సో ఎస్టర్డే KNN కంప్లీట్ అయిందని. ఓకే. సో టుడే 2 మోడల్స్, క్లాసిఫికేషన్ మోడల్స్ చెప్తాము. సో ఫస్ట్ వన్ లాజిస్టిక్ రిగ్రెషన్, సెకండ్ వన్ SVM. ఓకే. ప్రజెంట్ లాజిస్టిక్ రిగ్రెషన్ చెప్తున్నాం. ఓకే. సో ఐరిస్ ఆఫ్ ఫీచర్ నేమ్స్. సో ఫీచర్ నేమ్స్ అంటే ఏంటంటే, సో మన ప్రీవియస్గా యాట్రిబ్యూట్స్ అన్నాం కదా. సో ఈ యాట్రిబ్యూట్స్ ఫీచర్ నేమ్స్. ఓకే. సో ఫస్ట్ వన్ సెపల్ లెంత్, సెపల్ విడ్త్, పెటల్ లెంత్, పెటల్ విడ్త్. సో ఇవన్నీ కూడా ఫీచర్ నేమ్స్. ఓకే. సో ఇప్పుడు ఈ డేటా అందరినీ తీసుకుని మనం ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేద్దాం. ఓకే. సో ఈ డేటా అంతటిని తీసుకుని ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేయాలి. సో డేటా ఫ్రేమ్ క్రియేట్ చేయాలంటే పాండాస్ యూజ్ చేయాలి. సో ఆల్రెడీ మనం పాండాస్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. ఓకే. సో
So data frame equal to df equal to pd dot data frame of pd dot data frame of iris of data. So okay, so pd dot data frame of iris of data. సో మనం డేటా అంతటిని తీసుకుని ఆ డేటా అంతా కూడా ఒక డేటా ఫ్రేమ్ కి సెట్ చేస్తాం. ఓకే, సో కంప్లీట్ అయిన తర్వాత సో ఇప్పుడు ఈ డేటాకి ఇప్పుడు మనకి లేబుల్స్ ఉన్నాయి చెక్ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఏమైనా లేబుల్స్ ఉన్నాయా? లేబుల్స్ అంటే మనకి నేమ్స్ ఉండాలి. ఇక్కడ ఏముంది, నెంబరింగ్ ఉంది. ఓకే, 0 1 2 3 అలాగే 0 1 2 3 అప్ టు 150 ఐటమ్స్ కదా టోటల్గా. సో 150 రోస్ 4 కాలమ్స్. ఓకే, సో ఇప్పుడు మనకి ఏంటంటే ఈ నెంబరింగ్ ప్లేస్లో ఓకే మన ఫీచర్ నేమ్స్ యాడ్ అవ్వాలి, అంటే కాలమ్స్ యాడ్ అవ్వాలి. సో ఆ కాలమ్స్ ఏం యాడ్ అవ్వాలంటే ఫీచర్ నేమ్స్ యాడ్ చేద్దాం. ఓకే, సో యాడ్ చేయాలంటే df డాట్ కాలమ్స్ ఈక్వల్ టు ఐరిస్ ఆఫ్. సో ఆ కాలమ్స్ కింద మనం 4 నేమ్స్ యాడ్ చేయాలి. సో ఆ 4 నేమ్స్ ఏంటంటే మన ఫీచర్ నేమ్స్ 4 యాడ్ చేద్దాం. ఓకే, ఫీచర్ అండర్ స్కోర్ నేమ్స్. ఓకే, ఫీచర్ అండర్ స్కోర్ నేమ్స్. సో చూడండి ఇక్కడ, సో ప్రీవియస్గా మనకి 0 1 2 డిస్ప్లే అయింది. సో ఇక్కడ మనం కాలమ్స్ యాడ్ చేసాం కదా ఫీచర్ నేమ్స్. సో ఫీచర్ నేమ్స్ యాడ్ చేసాం కాబట్టి ఫస్ట్ వన్ సెపల్ లెంత్, సెకండ్ వన్ సెపల్ విడ్త్, థర్డ్ వన్ పెటల్ లెంత్, ఫోర్త్ వన్ పెటల్ విడ్త్. ఓకే, సో డిఎఫ్ ఈక్వల్ టు పీడీ డాట్ డేటా ఫ్రేమ్ ఆఫ్ ఐరిస్ డేటా తీసుకున్నాము. సో ఆ డేటాకి మనం లేబుల్స్ ఎంటర్ చేసాం. సో ఆ లేబుల్స్ ఏం తీసుకున్నాం, ఫీచర్ నేమ్స్ తీసుకున్నాము. సో ఫీచర్ నేమ్స్ 4 సెపల్ లెంత్, సెపల్ విడ్త్, పెటల్ లెంత్, పెటల్ విడ్త్. ఓకే, సో ఇప్పుడు ఎక్స్ట్రాగా మనకి టార్గెట్ అనే ఫీల్డ్ యాడ్ చేయాలి. అంటే ఇప్పుడు మన టార్గెట్ నేమ్స్ ఉన్నాయి కదా, సో టార్గెట్ అనేది ఈ డేటా ఫ్రేమ్ కి యాడ్ చేయాలి. సో ప్రజెంట్ ఇప్పుడు మనకి 4 వాల్యూస్ ఉన్నాయి. సో ఈ 4 వాల్యూస్ తోటి మనం టార్గెట్ ఫీల్డ్ కూడా యాడ్ చేయాలి. ఓకే, సో యాడ్ చేయాలంటే డిఎఫ్ ఆఫ్ టార్గెట్ ఈక్వల్ టు ఐరిస్ ఆఫ్ టార్గెట్. ఐరిస్ ఆఫ్ టార్గెట్. ఓకే, సో ఇప్పుడు టోటల్గా ఇప్పుడు ఎన్ని యాడ్ అవుతాయి? సో మనకి సో ప్రీవియస్గా మనకి మన డేటా ఫ్రేమ్లో 4 వాల్యూస్ మాత్రమే ఉన్నాయి, 4 కాలమ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఎక్స్ట్రాగా సో టార్గెట్ ఫీల్డ్ యాడ్ అయింది. ఓకే, టార్గెట్ కాలం కూడా యాడ్ అయింది. ఇక్కడ యాడ్ చేసాం కదా, సో యాడ్ అయింది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ సో ఈ టార్గెట్లో ఫస్ట్ 50 సెటోస్ ఉంటాయి. చూడండి, అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ 50 ఓకే, ఫస్ట్ 50 జీరోస్ ఉంటాయి. సో సెకండ్ 50 2 1s, థర్డ్ 50 2s. ఓకే, సో ఇప్పుడు మనకి అన్నీ కాకుండా మనకి సెలెక్టెడ్గా రావాలంటే సో డిఎఫ్ డాట్ శాంపుల్ ఆఫ్ 5 అంటే సో మనకి టోటల్ 150 డిస్ప్లే అవుతున్నాయి కదా. సో 150 డిస్ప్లే అవ్వకుండా సో ఓన్లీ 5 మాత్రం డిస్ప్లే అవుతుంది. సో 5 ఏంటంటే మనకి ర్యాండమ్గా డిస్ప్లే అవుతుంది.
సో టోటల్ 150లో సో ర్యాండమ్గా డిస్ప్లే అవుతుంది చూడండి. సో ఫస్ట్ 32 వచ్చింది, 95, 35, 63, 50. సో ఇదే సెల్ మళ్ళీ రన్ చేస్తే సో మళ్ళీ చేంజ్ అవుతాయి వాల్యూస్. ఓకే, అంటే డిఎఫ్ డాట్ శాంపుల్ అంటే మనకి ర్యాండమ్గా జనరేట్ చేస్తుంది. అదే హెడ్ అయితే హెడ్ ఆఫ్ 5 అంటే టాప్ 5 ఎలిమెంట్స్ చేస్తుంది. ఓకే, సో టైల్ అంటే లాస్ట్ 5 ఎలిమెంట్స్. ఓకే, టైల్ ఆఫ్ 5 అంటే లాస్ట్ 5 ఎలిమెంట్స్. సో ఓకే, త్రీ డిఫరెన్స్ అర్థమైంది కదా. సో హెడ్ అయితే స్టార్టింగ్ 5 మాత్రం డిస్ప్లే చేస్తుంది, అంటే మన డేటాని బట్టి డిస్ప్లే చేస్తుంది. అక్కడ నెంబరింగ్ ఇచ్చాం కాబట్టి నెంబరింగ్ ఇవ్వకపోతే ఏమవుతుంది, మన లార్జ్ డేటా అయితే మనకి 10 స్టార్టింగ్ నుంచి 10 అయినా డిస్ప్లే అవుతాయి. ఓకే, సో మనకి 150 కాబట్టి మనకి 5 రోస్ వస్తాయి. సో టేల్ అయితే లాస్ట్ 5, శాంపుల్ అయితే ర్యాండమ్గా జనరేట్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, డిఎఫ్ ఆఫ్ టార్గెట్. మన డేటా ఫ్రేమ్ లో ఉన్న ఒక కాలం, ఆ కాలం నేమ్ ఏంటంటే టార్గెట్. సో టార్గెట్ మనం టార్గెట్ అని డిస్ప్లే చేస్తే టోటల్ గా మొత్తం డిస్ప్లే అయిపోద్ది డేటా అంతా. ఓకే, సో టార్గెట్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డిస్ప్లే అయిపోయి. ఓకే, సో అలా కాకుండా నాకు యూనిక్ గా డిస్ప్లే అవ్వాలి అంటే మల్టిపుల్ అయిన ఎలిమెంట్స్ మనకి డిస్ప్లే అవ్వకూడదు, ఓన్లీ డూప్లికేట్ వాల్యూ జనరేట్ అవ్వకూడదు. ఓకే, అప్పుడు యూనిక్ అనే ఒక మెథడ్ ఉంటుంది, యూనిక్ ఆఫ్ ఓపెన్ పారెంథసిస్ క్లోజ్ పారెంథసిస్ ఎంటర్. ఓకే, సో అప్పుడు యూనిక్ గా ఏవైతే ఉన్నాయో సో ఆ వాల్యూస్ మాత్రమే డిస్ప్లే అవుతాయి, 0, 1, 2. ఓకే, సో దీన్ని ఏమంటారంటే, సో మనకి 3 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ వచ్చాయి కాబట్టి సో దీన్ని మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ అంటారు. ఇట్స్ కమ్స్ అండర్ so we got 0, 1, 2 different category available. So it comes under multi-class classification. ఓకే, సో 0, 1, 2 అనే మనకి సో టోటల్గా ఇన్ని 3 ఎలిమెంట్స్. సో 3 ఎలిమెంట్స్ వచ్చాయి కాబట్టి మనకి సో మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలంటే సో మన డేటా సెట్లు ఎన్ని నెంబర్ ఆఫ్ శాంపిల్స్ ఎన్ని అయితేనో చెక్ చేయాలి. ఓకే, సో నౌ నెంబర్ ఆఫ్ శాంపిల్స్ ఇన్ డేటా సెట్ సో నెంబర్ ఆఫ్ శాంపిల్స్ ఇన్ ద డేటా సెట్. సో మన డేటా సెట్ లో ఎన్ని ఎలిమెంట్స్ చెక్ చేయడానికి సో మెథడ్ ఉంటుంది పాండాస్ లో, డిఎఫ్ డాట్ షేప్. అయితే సో మనకి ఎన్ని రోస్ ఉన్నాయి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి డిస్ప్లే చేస్తుంది. మనకి ఏదైతే డేటా ఫ్రేమ్ కి డిఎఫ్ డాట్ షేప్ ఇచ్చామో సో ఆ డేటా ఫ్రేమ్ లో సో మనకి ఎన్ని రోస్ ఉన్నాయి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి డిస్ప్లే చేస్తుంది. సో 150 రోస్ 5 కాలమ్స్. ఓకే,
అండ్ దెన్ మనం తీసుకున్న డేటా సెట్లో మిస్సింగ్ వాల్యూస్ ఏమైనా ఉన్నాయని చెక్ చేయాలి. ఓకే, సో ఈస్ దేర్ ఎనీ మిస్సింగ్ వాల్యూస్? ఓకే, మనం తీసుకున్న డేటా సెట్లో సో మిస్సింగ్ వాల్యూస్ ఏమైనా ఉన్నాయని చెక్ చేయాలి. సో మిస్సింగ్ వాల్యూస్ ఉంటే సో జీరోస్ ఫిల్ చేయాలి. మిస్సింగ్ వాల్యూస్ లేకపోతే సో మనం మన రిగ్రెషన్ అదే క్లాసిఫికేషన్ మోడల్ అనేది కంటిన్యూ చేయొచ్చు. ఓకే, సో ఈస్ దేర్ ఎనీ మిస్సింగ్ వాల్యూస్? సో మిస్సింగ్ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఒక మెథడ్ యూస్ చేస్తాం. మెథడ్ ఏంటి? మనం తీసుకున్న డేటా సెట్ లో మిస్సింగ్ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయడానికి మెథడ్ ఉంటుంది. సో ఈజ్ నా మెథడ్ నా సమ్ df డాట్ ఈజ్ నా ఈజ్ నా డాట్ సమ్ ఓకే, సో మనం ఎప్పుడైతే రన్ చేసామో మన ఎంటైర్ డేటా సెట్ లో సో ఎవ్రీ కాలమ్ కి మన డిస్ప్లే అవుతుంది. సో ఫస్ట్ కాలమ్ ఏంటి? సెపల్ లెంత్. సో మనం మిస్సింగ్ వాల్యూస్ ఏమైనా ఉన్నాయి చెక్ చేస్తాం. మిస్సింగ్ వాల్యూస్ ఉంటే సో ఆ నెంబరింగ్ వస్తుంది, లేవు కాబట్టి 0 వస్తుంది. ఓకే, సెకండ్ కాలమ్ 0, థర్డ్ కాలమ్ 0, ఫోర్త్ కాలమ్ 0, ఫిఫ్త్ కాలమ్ 0. సో మనకి మిస్సింగ్ వాల్యూస్ ఏమీ లేవు. ఓకే, సో మిస్సింగ్ వాల్యూస్ చెక్ చేసిన తర్వాత సో మన డేటా సెట్ లో ఇన్వాలిడ్ వాల్యూస్ ఏమైనా చెక్ చేయాలి. సో ఇన్వాలిడ్ వాల్యూస్ అంటే ఏంటి? సో మన డేటా సెట్ లో స్ట్రింగ్ టైప్ ఉండకూడదు. డేటాలో సో స్ట్రింగ్ టైప్ వాల్యూస్ ఉండకూడదు. ఓకే, సో మనం తీసుకున్న డేటా సెట్ లో ఇన్వాలిడ్ వాల్యూస్ అని ఎలా ఐడెంటిఫై చేస్తాము? సో దీనికి ఒక పాండాస్ లో ఒక మెథడ్ ఉంటుంది. సో ఈజ్ దేర్ ఎనీ ఇన్వాలిడ్ వాల్యూస్? ఓకే, సో ఇన్వాలిడ్ వాల్యూస్ ఉన్నాయని చెక్ చేయాలి. సో చెక్ చేయాలంటే సో ఫస్ట్ వన్ ఏంటంటే ఆల్ ఫీచర్స్ షుడ్ కంటైన్ ఓన్లీ నెంబర్స్ అయి ఉండాలి. సో నెంబర్స్ అంటే ఫ్లోట్ టైప్ ఉండొచ్చు, ఇంటిజర్ టైప్ ఉండొచ్చు. ఓకే, సో ఆల్ ఫీచర్స్ షుడ్ కంటైన్ ఓన్లీ నెంబర్స్ ఉండాలి. ఓకే, అండ్ దెన్ సో టార్గెట్ వచ్చేసి మనకి ఫ్లోట్ వాల్యూస్ కూడా ఉండకూడదు, ఓన్లీ ఇంటిజర్ మాత్రమే ఉండాలి. సో టార్గెట్ ఓన్లీ contains integers. ఓకే, సో రిమైనింగ్ కాలమ్స్ అన్ని కూడా సో మనకి ఇంటిజర్స్ అయినా ఉండొచ్చు, ఫ్లోట్ వాల్యూస్ అయినా ఉండొచ్చు. ఓకే, టార్గెట్ మాత్రం ఓన్లీ ఇంటిజర్ ఉండాలి. ఓకే, సో దీనికి మెథడ్ ఏంటంటే సో మన డేటా ఫ్రేమ్ లో ఇన్ఫర్మేషన్ గెట్ చేసుకోవడానికి మెథడ్ ఏంటి? డేటా ఫ్రేమ్ డాట్ ఇన్ఫో. సో ఇన్ఫో మెథడ్ ఉంటుంది. సో ఇన్ఫో మెథడ్ ఏంటంటే సో మన డేటా ఫ్రేమ్ కి ఇన్ఫర్మేషన్ మొత్తం డిస్ప్లే చేస్తుంది. అంటే మన డేటా ఫ్రేమ్ లో సో టోటల్ చూడండి, ఇక్కడ ఎన్ని ఎంట్రీస్ అన్నాడు? 150 ఎంట్రీస్ ఉన్నాయి. ఓకే, సో ఆ ఎంట్రీస్ నెంబరింగ్ ఏంటి? 0 to 149 వరకు ఉంటాయి. ఓకే, సో మన డేటా సెట్ లో కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? టోటల్ 5 కాలమ్స్. ఓకే, సో ఆ 5 కాలమ్స్ ఏంటి? సెపల్ లెంత్, సెపల్ విడ్త్, పెటల్ లెంత్, పెటల్ విడ్త్. సో ఈచ్ కాలమ్ కి ఎన్ని ఉన్నాయి? ఐటమ్స్ 150 ఐటమ్స్ ఉన్నాయి. ఓకే, సో ఆ 150 ఐటమ్స్ కూడా ఎలా ఉన్నాయి? ఏ టైప్ లో ఉన్నాయి? ఫ్లోట్ టైప్ లో ఉన్నాయి. ఓకే, సో ఈ ఫోర్ కాలమ్స్ మాత్రం
ఫ్లోట్ లో ఉన్నాయి. సో టార్గెట్ మాత్రం ఏముంది, ఇంటిజర్ లో ఉంది. ఓకే, సో మనం తీసుకున్న డేటా సెట్ అంతా అంటే మన డేటా ఫ్రేమ్ అంతా కూడా సో అంతా కూడా కరెక్ట్ గానే ఉంది. ఓకే, సో ఫ్లో టైప్స్ వచ్చేసరికి మనకి 4 ఉన్నాయి, 4 కాలమ్స్ ఉన్నాయి. ఫ్లో టైప్, సో ఇంటిజర్ టైప్ సింగిల్ ఉంది. ఓకే, నెక్స్ట్ మన డేటా ఫ్రేమ్ కి కోరిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో కోరిలేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి మెథడ్ ఏంటి, పాండాస్ లో కోరిలేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి మెథడ్ ఏంటి, df dot for df డాట్ corr. corr. ఓకే, కోరిలేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి డేటా ఫ్రేమ్ లో కోరిలేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి corr. ఓకే, సో మనం కోరిలేషన్ ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తాము, చెక్ రిలేషన్ చేసుకోవడానికి. ఓకే, రిలేషన్ చెక్ చేసుకోవడానికి. అంటే సో రోస్ కి కాలమ్స్ మనం ఫైండ్ అవుట్ చేసి సో డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. ఓకే, df డాట్ corr. సో మనకి రన్ చేస్తే మనకి ఇప్పుడు డిఫరెన్స్ వస్తుంది. ఇక్కడ 1 వచ్చినప్పుడు మనం అది మనం ఐడెంటిఫై చేయకూడదు. సో రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అవి. సో ఇక్కడ సో టోటల్ గా మన ఫైనల్ అవుట్పుట్ ఏంటంటే, సో ఇక్కడ చూడండి, సో ఈ 1 వచ్చింది కాబట్టి టార్గెట్ మ్యాచ్ అయినప్పుడు 1 వచ్చింది, అంటే ఈక్వల్ అయిపోతుంది రిలేషన్ అనేది, అంటే డిఫరెన్స్ ఏమీ లేదు. సో అలాగే పెటల్ విత్ మ్యాచ్ అయినప్పుడు 1 అవుతుంది ఇక్కడ. ఓకే, అలాగే రెండు మ్యాచ్ అయినప్పుడు మనకి ఏమవుతుందంటే డిఫరెన్స్ అనేది ఉండదన్నమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, సో టార్గెట్ సెపల్ లెంత్ మ్యాచ్ అయినప్పుడు 78% మ్యాచ్ అవుతుంది. ఓకే, అలాగే టార్గెట్ సెపల్ విత్ మ్యాచ్ అయినప్పుడు -0.41%. ఓకే, మైనస్ లో ఉంది, అంటే చాలా లోలో ఉందన్నమాట. ఓకే, అండ్ దెన్ పెటల్ లెంత్ సో టార్గెట్ మ్యాచ్ అయినప్పుడు 94%, పెటల్ విత్ టార్గెట్ మ్యాచ్ అయినప్పుడు 95%. ఓకే, సో వీటిలో ఇప్పుడు టాప్ 3 తీసుకుందాం, అంటే 1 తీసేసి రిమైనింగ్ 4 వాల్యూస్ లో. సో మనకి టాప్ 3 ఏంటి, సో టార్గెట్ మనం కన్సిడర్ చేయకూడదు, ఎందుకంటే 1 వచ్చింది కాబట్టి మనం కన్సిడర్ చేయకూడదు. ఓకే, సో రిమైనింగ్ 4 లో మనకి హైయెస్ట్ 3 కోరిలేషన్ ఏమైతే ఉన్నాయో అవి ఫైండ్ అవుట్ చేయాలి. అంటే పెటల్ లెంత్, పెటల్ విత్, పెటల్ లెంత్, సెపల్ లెంత్. ఈ 3 తీసుకుని మనం ఇప్పుడు మనం లాజిస్టిక్ రిగ్రెషన్ అప్లై చేయాలి మోడల్ కి. ఓకే, క్లాసిఫికేషన్ మోడల్ కి. సో ఈ 3 డేటా తీసుకుని సో మనం డేటాని అప్లై చేయాలి. ఓకే, సో ఇప్పుడు x అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను, x ఈక్వల్ టు df ఆఫ్, సో ఇక్కడ చూడండి 2 అరేస్ యూస్ చేయాలి, స్క్వేర్ బ్రాకెట్స్. ఓకే, సో ఇప్పుడు మనం ఏమేం చెప్తున్నాను ఇక్కడ, సో టాప్ 3 అయితేనే అవి తీసుకోవాలి. సో ఫస్ట్ వన్ సెపల్ లెంత్, సో ఫస్ట్ వన్ సెపల్ లెంత్, సెకండ్ వన్ పెటల్ లెంత్, థర్డ్ వన్ పెటల్ విత్. ఓకే, ఇక్కడ మనకి ఎలా అయితే డేటా ఉందో సేమ్ అలానే ఇవ్వాలి, ఎందుకంటే మళ్ళీ మిస్ మ్యాచ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మీ కాలమ్స్ లో ఏదైతే ఎలా ఉందో అలాగే మనం ఈ నేమ్స్ ఇవ్వాలన్నమాట. ఓకే, సిఎం, సో ఇవన్నీ కూడా మనం ఎక్స్ అనే ఒక వేరియబుల్ స్టోర్ చేసుకున్నాం. సో మనం అండ్ దెన్ సో y ఈక్వల్ టు డేటా ఫ్రేమ్ ఆఫ్
సో వైలో ఉన్న టార్గెట్లో ఉన్న డేటా అంతా కూడా సో వై అనే వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం టార్గెట్. సో వై ఈక్వల్ టు డిఎఫ్ ఆఫ్ టార్గెట్. ఓకే అంటే సో ఇప్పుడు ఓకే కామా పెట్టలేదు. డిఎఫ్ ఆఫ్ స్పేసెస్. ఓకే ఇక్కడ చూడండి, స్పేస్ ఎంటర్ చేయాలి. స్పేస్ స్పేస్ స్పేస్. సో ఎందుకని బెటర్ మీరు ఇక్కడ కాపీ చేసుకుని సో ఫాలో అవుతున్నారా క్లాస్ అందరూ? సార్ రెస్పాండ్ అవరా? Yes, sir. Sir, please continue, sir. థ్యాంక్ యూ. సార్ మీరు ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేయండి, సో మీకు మిస్టేక్స్ రావు. వై వేరియబుల్ తీసుకున్నాము. హలో సుధాకర్ మైక్ సో ఎక్స్ వేరియబుల్ వై వేరియబుల్ తీసుకున్నాము. సో అండ్ దెన్ ఇప్పుడు లాజిస్టిక్ రిగ్రెషన్ మోడల్ అప్లై చేద్దాం. ఓకే సో మోడల్ అప్లై చేయాలంటే ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఫ్రమ్ sklearn dot linear underscore model space import space logistic regression. Okay so sklearn dot linear underscore model space import logistic regression మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఓకే సో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ లాజిస్టిక్ రిగ్రెషన్. Okay so create an object for logistic regression. Okay so logistic object equal to logistic regression open parenthesis close parenthesis. సో ఇప్పుడు లాజిస్టిక్ రిగ్రెషన్ ని సో లాజిస్టిక్ ఓబీజీ అనే ఒక వేరియబుల్ లో మనం అసైన్ చేసుకున్నాం. వేరియబుల్ ఆర్ ఆబ్జెక్ట్. ఓకే ఎంటర్. సో ఇప్పుడు మన డేటాని ఫిట్ చేయాలి. సో మన మోడల్లోకి ఫిట్ చేయాలి. సో లాజిస్టిక్ ఆబ్జెక్ట్ ఈక్వల్ డాట్ ఫిట్. సో ఇఫ్ ఏం ఫిట్ చేయాలి? సో మనం ఎక్స్లో ఉన్న వాల్యూస్ వైలో ఉన్న వాల్యూస్ని మనం డేటాలో ఫిట్ చేయాలి. సో ఎక్స్ కామా వై. ఓకే సో మనకి డేటా ఏం మిస్టేక్ లేదు కాబట్టి మనకి మోడల్ డిస్ప్లే అవుతుంది. ఓకే
సో ఇలా వచ్చిందంటే మనకి మన డేటా సెట్ లో మిస్టేక్ ఏం లేదు, అదే అంటే మనం తీసుకున్న వాల్యూస్ లో మిస్టేక్ లేదు. ఓకే, సో ఇప్పుడు మనం స్కోర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం సో ఇక్కడ ఎక్స్ వేరియబుల్ మనం 3 తీసుకున్నాం కదా, సో మనం ఈ 3లో మనం స్కోర్ ఫైండ్ అవుట్ చేయాలి, ఈ 3కి. ఓకే, సో లాజిస్టిక్ ఆబ్జెక్ట్ డాట్ స్కోర్. సో స్కోర్ ఏంటి, ఏ వేరియబుల్కి ఎక్స్ కామా వై. సో ఎక్స్ కామా వై ఇంటూ 100 అయితే సో 94% వచ్చింది మనకి. ఓకే, సో 94% అంటే మనకి సో మన డేటా సెట్ కి బెస్ట్ యాక్యురసీ అని చెప్పొచ్చు అన్నమాట మన లాజిస్టిక్ మోడల్. సో ఇప్పుడు యాక్యురసీ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు చూడండి, నెక్స్ట్ స్మాల్ టాస్క్ ఏంటంటే, సో ఇక్కడ నేను 3 తీసుకున్నాను కదా, సో మనకి టాప్ 3 తీసుకుని సో మనకి రిగ్రెషన్ లాజిస్టిక్ రిగ్రెషన్ మోడల్ కి సో ఎంత స్కోర్ వచ్చింది మనకి టాప్ 3 తీసుకుంటే, సో 94 వచ్చింది. ఓకే, సో రిమైనింగ్ మనం ఏం మిస్ చేసాం, సో మనం మిస్ చేసిన కాలం ఏంటి, ఏంటని సెపల్ విత్. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సెపల్ విత్ తీసుకుని మన స్కోర్ ఎంత వస్తుందో ఐడెంటిఫై చేయండి. ఓకే, సో మోడల్ అప్లై చేసాము. సో ఇప్పుడు ఎక్స్ అనే వేరియబుల్లో సో టోటల్గా మనం 4 తీసుకోవాలి. సో సెపల్ విత్ కూడా యాడ్ చేస్తే మీకు స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుందో డిక్రీజ్ అవుతుందో చెక్ చేయండి. సో మనం 3 తీసుకుంటే, ఎక్స్లో 3 తీసుకుంటే మనకి 94% వచ్చింది. అదే ఎక్స్లో మీరు 4 వాల్యూస్ తీసుకుంటే సో మీరు స్కోర్ అనేది ఎంత వస్తుందో ఐడెంటిఫై చేయండి. సో ఇంక్రీజ్ అవుతుందో డిక్రీజ్ అవుతుందో చెక్ చేయండి. ఓకే, This conference will now be recorded. సో నెక్స్ట్ మనం ఇప్పుడు స్కోర్ ఐడెంటిఫై చేసాము. సో స్కోర్ ఐడెంటిఫై చేసిన తర్వాత సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలంటే దీనికి కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ అప్లై చేయాలి. సో కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ ఎందుకంటే సో నెక్స్ట్ మనం యాక్యురసీ స్కోర్ ఐడెంటిఫై చేస్తాం. అంటే ఇప్పుడు మనం వచ్చిన స్కోరు అంటే ఇప్పుడు నార్మల్ స్కోర్ చేసాము అండ్ దెన్ యాక్యురసీ స్కోర్ చేస్తాం. సో యాక్యురసీ స్కోర్ అంటే మనం ప్రిడిక్ట్ చేస్తాం అన్నమాట. సో ఇది ఏంటంటే నార్మల్ స్కోరు, అలాగే మనం ప్రిడిక్ట్ చేసిన తర్వాత ఆ నెక్స్ట్ వాల్యూ ఏమి వస్తుందో చెక్ చేయాలి. అప్పుడు 2 కామన్గా రావాలన్నమాట. సో కామన్గా ఎప్పుడు వస్తుంది అంటే మన తీసుకున్న డేటా సెట్లో మనకి మిస్టేక్ లేనప్పుడు కామన్గా వస్తుంది. అంటే కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ అప్లై చేస్తే సో మనకి స్కోర్ అనేది కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఎర్రర్ మెట్రిక్స్. సో ఎర్రర్ మెట్రిక్స్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి ఫస్ట్. సో ఫ్రమ్ sklearn డాట్ మెట్రిక్స్ స్పేస్ ఇంపోర్ట్ స్పేస్ కన్ఫ్యూజన్ అండర్ స్కోర్ మెట్రిక్స్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ డాట్ హెడ్ ఆఫ్ 2 అంటే సో మనకి ఇప్పుడు ఎక్స్ అనే వేరియబుల్లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, సో నేను తీసుకున్న డేటా సెట్ నేను ఎక్స్ వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాను కదా వాల్యూస్. సో ఆ వాల్యూస్లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, 3 values. 3 వాల్యూస్ ఉన్నాయి. ఓకే, సో హెడ్ అంటే టాప్ 3 వస్తాయి. సో ఇప్పుడు చూడండి సెపల్ లెంత్
petal length, 3. Okay. సో ఇప్పుడు ఈ డేటా కాకుండా ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో డైరెక్ట్గా మన లాజిస్టిక్ రిగ్రెషన్కి ప్రిడిక్ట్ కాకుండా ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా, ఆ తర్వాత లాజిస్టిక్ రిగ్రెషన్కి ప్రిడిక్ట్ చేద్దాం వాల్యూస్. ఓకే. సో ఫస్ట్ సపరేట్ వేరియబుల్స్ తీసుకున్నాను. y_actual y_actual equal to cat comma ant comma cat comma ant comma ant comma bird. ఓకే. సో ఇవన్నీ కూడా మన యాక్చువల్ వాల్యూస్. సో ఇప్పుడు ఇది ఓన్లీ ఎగ్జాంపుల్, దీనికి ఇప్పుడు లాజిస్టిక్ రెగ్యులేషన్ మనం అప్లై చేయట్లేదు. సో ఇది మామూలుగా మీకు ఎగ్జాంపుల్ గురించి చెప్తున్నాను. సో ఈ ఎగ్జాంపుల్ మీకు క్లియర్ అయిన తర్వాత సో మన తీసుకున్న డేటా ఫ్రేమ్కి సో లాజిస్టిక్ రిగ్రెషన్ అప్లై చేసి అప్పుడు నెక్స్ట్ చేద్దాం. ఓకే. ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, సో క్లియర్గా వినండి. ఓకే. y_actual equal to సో టోటల్ 6 వాల్యూస్ తీసుకున్నాను. సో క్యాట్ అండ్ బర్డ్. సో ఇప్పుడు మనం ప్రిడిక్ట్ చేసిన వాల్యూస్ ఎంటర్ చేయాలి. సో y_predict equal to సో ఫస్ట్ వన్ ant comma cat comma ant comma cat. ఓకే. సో ఇప్పుడు నాకు యాక్చువల్ వాల్యూస్కి ప్రిడిక్ట్ వాల్యూకి సో మ్యాచ్ అయినాయి. టోటల్ దీనిలో 6 ఉన్నాయి, అలాగే ప్రిడిక్షన్లో కూడా 6 ఉన్నాయి. సో ఇప్పుడు ఈ రెండిట్లో నాకు మ్యాచ్ అయిన ఎలిమెంట్స్ ఏమున్నాయి అంటే ఫస్ట్ దాంట్లో క్యాట్ ఉండాలి, సెకండ్ దాంట్లో కూడా క్యాట్ ఉండాలి, అలాగే ఫస్ట్ దాంట్లో యాంట్ ఉంటే సెకండ్ దాంట్లో కూడా యాంట్ ఉండాలి. సో ఇప్పుడు ఈ డేటా అన్నిటిలో సో నాకు ఎన్ని మ్యాచ్ అయినాయి అంటే క్యాట్ వచ్చినప్పుడు ఎన్ని మ్యాచ్ అయినాయి, యాంట్ మ్యాచ్ అయినప్పుడు ఏ మ్యాచ్ అయినాయి, బర్డ్ వచ్చినప్పుడు మ్యాచ్ అయింది, ఎన్ని మ్యాచ్ అయింది. ఓకే. సో వీటిలో నాకు టోటల్గా 4 మ్యాచ్ అయింది. ఓకే. సో ఈ 4 ఎలా మ్యాచ్ అవుతాయి అంటే ఓకే. సో ఎలా మ్యాచ్ అయినా మనం చూడాలంటే కన్ఫ్యూజన్ అండర్స్కోర్ మ్యాట్రిక్స్, కన్ఫ్యూజన్ అండర్స్కోర్ మనం ఇంపోర్ట్ చేసుకున్నాం కదా, సో దీనికి కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ అప్లై చేస్తున్నాం. కన్ఫ్యూజన్ అండర్స్కోర్ మ్యాట్రిక్స్ ఆఫ్ y_actual comma y_predict కామా సో మన లేబుల్స్ ఏమున్నాయి, సో లేబుల్స్ ఎంటర్ చేయాలి. సో లేబుల్స్ ఈక్వల్ టు సో లేబుల్స్ ఏంటంటే ఆల్ఫాబెటికల్ ఎంటర్ చేయాలి. సో లేబుల్స్ అంటే ఏంటి, సో సింగిల్ యాంట్ కామా బర్డ్ కామా క్యాట్. ఓకే. సో మనకి ఎన్ని లేబుల్స్ ఉన్నాయి, 3 లేబుల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ యాంట్, సెకండ్ వన్ బర్డ్, థర్డ్ వన్ క్యాట్. ఓకే. సో ఇవన్నీ కూడా లేబుల్స్. సో ఇప్పుడు మనకి కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ అప్లై చేస్తే సో ఎన్ని మ్యాచ్ అయినాయో మనకి డిస్ప్లే అవుతుంది. ఓకే. సో ఇక్కడ చూడండి, సో ఇప్పుడు ఈ 2 1 1 2 ఎలా వచ్చినాయి మనకి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఫస్ట్ వన్ యాంట్, సెకండ్ వన్
బర్డ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనం ఎంటర్ చేయాలి. సో యాంట్, బర్డ్, క్యాట్, ఓకే, యాంట్, బర్డ్, క్యాట్. సో అండ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనం ఎంటర్ చేసాము. సో ఇప్పుడు ఎంటర్ చేసిన తర్వాత సో ఇప్పుడు నాకు ఫస్ట్ యాంట్ మ్యాచ్ అయినాయి. ఎన్ని మ్యాచ్ అయినాయి? సో 2 మ్యాచ్ అయింది. ఇదిగోండి. సో వై యాక్చువల్లో ఒకటి, వై ప్రిడిక్ట్లో ఒకటి మ్యాచ్ అయింది. అండ్ దెన్ సెకండ్ ఫస్ట్ పొజిషన్లో అంటే 0, 1, 2, 3, 4, 5. ఓకే, సో ఫస్ట్ పొజిషన్లో ఒకటి మ్యాచ్ అయినాయి. అలాగే ఇంకెక్కడ మ్యాచ్ అయింది? సో ఇక ఫస్ట్ టైం మనకి 1 ఉంటుంది. 1. ఓకే, ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ఫస్ట్ నుంచి చూద్దాము. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఏముందంటే క్యాట్ యాంట్ ఉంది కదా. సో క్యాట్ యాంట్ మ్యాచ్ ఎక్కడ మ్యాచ్ అయినాయి? సో క్యాట్ తీసుకున్నాము. సో ఇవి ఏంటంటే రోస్ వచ్చేసి మన యాక్చువల్ వాల్యూస్, కాలమ్స్ ప్రిడిక్ట్ వాల్యూస్. ఓకే, ఇక్కడ రాస్తాను. ప్రిడిక్ట్ వాల్యూస్, ప్రిడిక్ట్. సో ఇవి యాక్చువల్. ఓకేనా? సో ఈ రోస్ యాక్చువల్స్, ఇవి ప్రిడిక్ట్ వాల్యూస్. ఇక్కడ సో మనకి యాక్చువల్ క్యాట్. సో క్యాట్ మ్యాచ్ అయింది. తర్వాత అక్కడ ఎక్కడ మ్యాచ్ అయింది? యాండ్. సో ఎక్కడ మనకి 1 వస్తుంది. ఓకే, అండ్ దెన్ యాంట్ మ్యాచ్ అయింది. సో 1. ఓకే, నెక్స్ట్ ఏముంది? క్యాట్. సో క్యాట్ మ్యాచ్ అయినప్పుడు ఎక్కడ వస్తుంది మనకి? సో క్యాట్ మ్యాచ్ అయినప్పుడు 1. సో 1. అండ్ దెన్ సో సెకండ్ టైం కూడా మళ్ళీ ఉంది. సో ఇక్కడ +1. ఓకే, అంటే మన అవుట్పుట్లో డైరెక్ట్గా 2 వచ్చేస్తుంది. ఓకే, అండ్ సెకండ్ టైం మళ్ళీ యాంట్ ఉంది. ఇక్కడ 1, 1 + 1. ఓకే, నెక్స్ట్ బర్డ్ క్యాట్ మ్యాచ్ అయినప్పుడు 1. ఓకే, సో బర్డ్ రో మ్యాచ్ అయినప్పుడు, బర్డ్ క్యాట్ మ్యాచ్ అయినప్పుడు 1. ఓకే, సో ఇక్కడ మన అవుట్పుట్ చూడండి. రిమైనింగ్ ఏమి ఉన్నాయి వాల్యూస్? సో లేవు కాబట్టి రిమైనింగ్ అన్ని కూడా జీరోస్. సో 0, 0, 0, 0, సో 0. ఓకే, క్లియర్ అందరికి ఇది? సో మనం తీసుకున్న వాల్యూస్ ఇవి, వై యాక్చువల్ వాల్యూస్, వై ప్రిడిక్ట్ వాల్యూస్. సో దీనికి కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ అప్లై చేస్తే సో మనకి ఇలా వస్తుంది రిప్రజెంటేషన్. సో మన ఈ ఎగ్జాంపుల్కి సేమ్. క్లియర్ అందరికి? సో ఒకసారి రెస్పాండ్ అవ్వండి. ఓకే, Yes, sir. ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మన డేటా ఫ్రేమ్ ఏదైతే ఉందో సో ఆ డేటా ఫ్రేమ్కి అప్లై చేద్దాం ఇప్పుడు. ఓకే, y_ predict equal to లాజిస్టిక్ ఆబ్జెక్ట్. సో ఇప్పటి వరకు మనం ఎగ్జాంపుల్ మాత్రమే చూసాము. సో ఇప్పుడు లాజిస్టిక్ రిగ్రెషన్ కి అప్లై చేద్దాం. ఓకే, సో లాజిస్టిక్ ఆబ్జెక్ట్ డాట్ ప్రిడిక్ట్ ఆఫ్, సో మనం ఎక్స్ వేరియబుల్ తీసుకొచ్చి ఎంటర్ చేయాలి. సో ప్రిడిక్ట్ ఆఫ్ ఎక్స్. ఓకే, సో తీసుకున్న తర్వాత ఇప్పుడు సో ఇప్పుడు కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ అప్లై చేయాలి. confusion_matrix of y actual values y comma y_ predict. Okay,
వై కామా వై అండర్ స్కోర్ ప్రిడిక్ట్. సో ఇది అప్లై చేస్తే ఇప్పుడు ఏమైంది ఇక్కడ చూడండి. సో 50 50 44 6 248 అంటే సో ఇప్పుడు ఈ దీనికి మనం చెప్దాము. సో ఇప్పుడు దీనిలో మనం 3 ఏం తీసుకున్నాము, 3 కాలమ్స్ ఏం తీసుకున్నాము ఎక్స్ అనే వేరియబుల్లో. సో 3 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఓకే, సెటోసా, వెర్జినికా, వెర్సికలర్, వెర్జినికా. ఓకే, సో వాటికి ఫస్ట్ 50 మ్యాచ్ అయ్యి, సెకండ్ వన్ వచ్చేసరికి సో 44 మ్యాచ్ అయ్యి, సో రిమైనింగ్ 6. ఓకే, అంటే చేంజెస్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు మనం దీనికి యాక్యురసీ స్కోర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫ్రమ్ sklearn dot matrix space import space accuracy underscore score. ఓకే, సో ఇది ఏంటంటే మనం ఫైనల్ అవుట్పుట్ మన తీసుకునే డేటా సెట్ మనకి అంటే ఎఫిషియెంట్ కాదో చెక్ చేసుకోవాలి. ఓకే, accuracy underscore score y comma y underscore predict. ఓకే, సో ఇక్కడ చూడండి. సో ప్రిడిక్ట్, సో యాక్యురసీ స్కోర్ ఆఫ్, సో మన స్కోర్ ప్రీవియస్ గా మనం ఫైండ్ అవుట్ చేసాం కదా. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి, ఇది ఒకసారి కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ నేమ్ ఎర్రర్ వస్తుంది. సో మీకు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే వస్తే చూడండి ఒకసారి. ఎక్కడండి డౌట్ ఎక్కడ? హలో, వై కమా వై ప్రిడిక్ట్. సో సేమ్ మీరు వేరియబుల్ నేమ్స్ ఇలాగ ఇచ్చారా, సో చెక్ చేయండి. వై కామా వై అండర్ స్కోర్ ప్రిడిక్ట్. ఓకే, సో ఇక్కడ వై అండర్ స్కోర్ ప్రిడిక్ట్ అంటే సో ఇక్కడ చూడండి. సో ఇది, సో మీరు ఇక్కడ నేమ్ అలా ఇస్తే వస్తుంది. సార్ చెప్పండి సార్, ఒకసారి మళ్ళీ అది ఎక్స్ప్లెయిన్ చేయరా సార్, కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇక్కడ చూడండి, కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ ఆఫ్ వై యాక్చువల్ వాల్యూస్ తీసుకున్నాను. యాక్చువల్ వాల్యూస్ ఏంటి, టోటల్ 6 వాల్యూస్. ఓకే, సో వై ప్రిడిక్ట్ వాల్యూస్ కూడా 6 వాల్యూస్. సో మనం ఇప్పుడు యాక్చువల్ వాల్యూస్ కి మన ప్రిడిక్ట్ వాల్యూస్ కి సో ఎన్ని మ్యాచ్ అవుతున్నాయో మనం కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ అప్లై చేస్తే తెలుస్తుంది. ఓకే, సో ఇప్పుడు కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ లో వై అండర్ యాక్చువల్ వాల్యూస్ ఎంటర్ చేసాము, అలాగే ప్రిడిక్ట్ వాల్యూస్ ఎంటర్ చేసాము. సో దానిలో మనం లేబుల్స్ ఎన్ని ఉన్నాయో ఎంటర్ చేయాలి. సో ఆ లేబుల్స్ ఏంటంటే
ఫస్ట్ వన్ ఆల్ఫాబెటికల్ ఎంటర్ చేయాలి. సో యాంట్, బర్డ్, క్యాట్. సో టోటల్గా 3 లేబుల్స్. ఓకే, సో 3 కాలమ్స్ కింద ఎంటర్ చేస్తాము ఇక్కడ. సో 3 రోస్. సో ఇక్కడ రోస్ వచ్చేసరికి ఏమవుతుందంటే రోస్ వచ్చేసరికి మనకి క్యాట్ అండ్ సో యాక్చువల్ వాల్యూస్. ఓకే, సో యాక్చువల్ వాల్యూస్ అనేవి రోస్. ఓకే, ప్రిడిక్ట్ వాల్యూస్ అన్ని కాలమ్స్. ఓకే, సో లెఫ్ట్ టు రైట్ వచ్చేసరికి ప్రిడిక్ట్ వాల్యూస్, టాప్ టు బాటమ్ వచ్చేసరికి యాక్చువల్ వాల్యూస్. ఓకే, ఇలా అయినా రాయొచ్చు. ఓకే, సో ఇప్పుడు నాకు మన ఈ డేటా ఈ వాల్యూస్ తీసుకుంటే y_, యాక్చువల్ వాల్యూస్, y_, ప్రిడిక్ట్ వాల్యూస్ తీసుకుంటే సో 0th పొజిషన్లో నాకు ఏమున్నాయి రెండిట్లో క్యాట్, యాంట్ ఉంది. అంటే నాకు ఇక్కడ మెట్రిక్స్ ఫార్మేషన్లో సో ఇవి యాక్చువల్ వాల్యూస్ అనుకున్నాక రోస్. ఇక్కడ చూడండి 1 అంటే 1 ఎలా వచ్చింది, ఇక్కడ క్యాట్ యాంట్ మ్యాచ్ అయినాయి కాబట్టి ఈ క్యాట్ యాంట్ మ్యాచ్ అయినప్పుడు 1. సో మనకి ఈ 2 మ్యాచ్ అంటే క్యాట్ బర్డ్ మ్యాచ్ అవ్వలేదు కాబట్టి 0. ఓకే, సో మనకి 2 మ్యాచ్ అవ్వనప్పుడు 0 ఉంటుంది. సో ఎప్పుడైతే మ్యాచ్ అవుతే మనకి 1 ఉంటుంది. సో సెకండ్ వచ్చేసరికి సెకండ్ వాల్యూస్ యాంట్ ఉన్నాయి కాబట్టి సో యాంట్. ఓకే, ఇక్కడ 1 మెన్షన్ చేసి. థర్డ్ వన్ క్యాట్. సో క్యాట్ మ్యాచ్ అయినాయి కాబట్టి ఇక్కడ 1 మెన్షన్ చేశాను. ఓకే, అండ్ దెన్ మళ్ళీ క్యాట్ మ్యాచ్ అయినాయి కాబట్టి 4th టైం సో మళ్ళీ 1 మెన్షన్ చేశాను. అంటే ఇక్కడ మనం టోటల్గా ఇక్కడ 2 మ్యాచ్ అయినాయి, ఇక్కడ 2 మ్యాచ్ అయింది. ఓకే, అండ్ దెన్ బర్డ్ క్యాట్ మ్యాచ్ అయినప్పుడు 1 వస్తుంది అవుట్పుట్. ఓకే, 1. ఓకే, క్లియరా? ఎస్ సార్, క్లియర్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, కంప్లీట్ అందరికి. సో లాజిస్టిక్ రిగ్రెషన్ క్లియరా? Clear, sir. సో అందరు కంప్లీట్ చేశారు ఇది. సో మీరు కంప్లీట్ చేస్తే సో నెక్స్ట్ మోడల్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ మనకి నెక్స్ట్ క్లాసిఫికేషన్ SVM మోడల్. ఓకే, SVM means support vector machine. Okay, support vector machine. Okay, is a one of the classification model. One of the classification model. Okay, it provides the high accuracy for classification data. Okay, it provides the high accuracy for
క్లాసిఫికేషన్ డేటా. ఓకే, సో హై యాక్యురసీ క్లాసిఫికేషన్ డేటా అంటే సో మనం సో లాజిస్టిక్ రిగ్రెషన్ తో కంపేర్ చేసుకుంటే సో ఎస్విఎం అనేది సో హై యాక్యురసీగా ఉంటుంది. ఓకే, అంటే మోర్ ఎఫిషియెంట్ గా వర్క్ అవుతుంది అనమాట. సో లాజిస్టిక్ క్లాసిఫికేషన్ తో పోలిస్తే సో ఎస్విఎం అనేది సపోర్ట్ వెక్టర్ మెషిన్ అనేది సో ఎఫిషియెంట్ గా ఉంటుంది, మోర్ ఎఫిషియెంట్. ఓకే, సో అలాగే లాజిస్టిక్ రిగ్రెషన్ లో మనకి సో డేటా అనేది క్లమ్జీగా ఉంటే మనం ఐడెంటిఫై చేయలేము అనమాట దీంట్లో లాజిస్టిక్ రిగ్రెషన్. సో ఎస్పిఎం లో ఏంటంటే మనకి క్లమ్జీగా ఉన్నా సరే సపరేట్ చేస్తుంది. సో అక్కడ ఒక మోడల్ ఉంటుంది, సో కెర్నల్ అనే మోడల్ ఉంటుంది. సో ఆ మోడల్ ఏంటంటే డేటాని సపరేట్ చేస్తుంది, క్లమ్జీగా ఉన్న డేటాని సపరేట్ చేస్తుంది. సో కెర్నల్ అనే మోడల్ అది లాజిస్టిక్ రిగ్రెషన్ లో లేదు కాబట్టి సో ఓన్లీ మనం సింపుల్ డేటా, నార్మల్ డేటా, సింపుల్ డేటా మాత్రమే లాజిస్టిక్ రిగ్రెషన్ లో చేయగలం. ఓకే, ఎస్విఎం లో ఏంటంటే ఎక్స్ట్రా ఫీల్డర్ ఫీచర్ మనకి కెర్నల్ అనే ఒక మెథడ్ ఉంటుంది. సో మెథడ్ యూజ్ చేస్తే మనకి సో క్లమ్జీగా ఉన్న డేటాని ఫస్ట్ సపరేట్ చేస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఇప్పుడు పెయింట్ ఓపెన్ చేద్దాం. సో ఎలా డేటాను సపరేట్ చేస్తుందో మనం డిస్ప్లే చేస్తాను ఒకసారి. ఓకే, సో ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ తీసుకున్నాము. ఓకే, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ తీసుకున్నాను. సో ఇక్కడ నాకు ఎక్స్ యాక్సిస్ సో నాకు ఇక్కడ 2 క్లాసెస్, క్లాస్ ఏ ఆర్ క్లాస్ బి. ఓకే, సో ఏంటంటే క్లాస్ ఏ వాల్యూస్, ఓకే, సో ఇది క్లాస్ ఏ వాల్యూస్. సో ఇప్పుడు క్లాస్ బి వాల్యూస్ తీసుకున్నాం. ఓకే, ఓకే, సో నేను ఇక్కడ రెడ్ కలర్ లో ఉన్నాయి క్లాస్ ఏ, అది కూడా తీసుకున్నాం. క్లాస్ ఏ, క్లాస్ బి. ఓకే, ఇది ఏంటంటే మన నార్మల్ డేటా తీసుకుంటే సో క్లాస్ ఏ క్లాస్ బి అంటే 2 వేరియబుల్స్ ఉంటాయి, 2 వాల్యూస్ ఉంటాయి. సో క్లాస్ ఏలో 5 ఎలిమెంట్స్, ఇలా 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. క్లాస్ బిలో 6 ఎలిమెంట్స్. సో దీన్ని సపరేట్ చేస్తున్నాం. సపరేట్ చేయడానికి మనం మార్జిన్ యూస్ చేస్తాం. ఓకే, సో మార్జిన్ ఏంటంటే లైన్. సో మనం సపరేట్ చేస్తాం. సో డేటాని సపరేట్ చేయడానికి సపరేట్ వెక్టర్ మెషిన్ యూస్ చేస్తాం. ఓకే, సో డేటాని ఇలా సపరేట్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇది ఏంటి, నార్మల్ డేటా అంటే మన ఐరిస్ డేటా సెట్ ఏదైతే ఉందో ఆ డేటా సెట్ కి ఇలా ఎంత ఉందో ఇది నార్మల్ డేటా. సో క్లాస్ ఏ క్లాస్ బి సపరేట్ చేసి సో అంటే డేటా అనేది క్లమ్జీగా లేదనమాట, మనం ఈజీగా సపరేట్ చేస్తుంది. ఓకే, ఓకే, ఇప్పుడు మనం క్లమ్జీ డేటా తీసుకుని సో ఇది ఏంటంటే మనం లాజిస్టిక్ రిగ్రెషన్ లో కూడా చేయొచ్చు, అలాగే సపోర్ట్ వెక్టర్ మెషిన్ లో కూడా చేయొచ్చు. ఎందుకంటే సో డేటా అనేది క్లమ్జీగా లేదనమాట. ఓకే, ఇప్పుడు చూడండి. సో నెక్స్ట్ మళ్ళీ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్, సో 2 ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ తీసుకున్నాను.
సో ఇప్పుడు మళ్ళీ క్లాస్ ఏ వేరియబుల్స్ తీసుకున్నాను, క్లాస్ బి వాల్యూస్ తీసుకున్నాను. ఓకే, టోటల్. నెక్స్ట్ ఇవన్నీ కూడా క్లాస్ ఏ. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ క్లాస్ బి వాల్యూస్ తీసుకున్నాం. ఓకే, ఇక్కడ క్లాస్ ఏ వాల్యూస్ తీసుకున్నాను, క్లాస్ బి వాల్యూస్ తీసుకున్నాను. సో ఇప్పుడు డేటా అనేది ఎలా ఉంది, మనకి క్లమ్జీగా ఉంది. సో మనం ఇక్కడ ఈ సపోర్ట్ వెక్టర్ మిషన్ లో మన డేటా అనేది క్లమ్జీగా ఉన్నప్పుడు సో మన ఏ మెథడ్ ఉంటుందని చెప్పాను, ఏ మెథడ్ ఉంటుంది, కెర్నల్ అనే మెథడ్ ఉంటుంది, కెర్నల్ మెథడ్. ఓకే, సో ఈ కెర్నల్ మెథడ్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఒక ఫార్ములా ఉంటుంది. సో ఫార్ములా ఏంటంటే z ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యాప్ 2 ప్లస్ అంటే క్లాస్ ఏ క్లాస్ బి వాల్యూస్ అనమాట, ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్. ఓకే, ఇది కెర్నల్ కి మనం ఎప్పుడైతే ఈ ఫార్ములా అప్లై చేస్తామో, సో ఈ ఫార్ములా అప్లై చేసినప్పుడు అంటే ఇది డిఫాల్ట్ గా కెర్నల్ లో ఉంటుంది. సో మనం కెర్నల్ అనే మెథడ్ యూజ్ చేస్తాం కదా, సో ఇది మాన్యువల్ గా చేయాలంటే ఈ ఈక్వేషన్ యూజ్ చేయాలి. సో z ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఓకే, సో యూజింగ్ కెర్నల్ ఓకే, సో మనం ఎప్పుడైతే కెర్నల్ యూజ్ చేస్తామో సో డేటాని సెపరేట్ చేస్తుంది. ఓకే, సో డేటాని సెపరేట్ చేయడం అంటే ఇప్పుడు మన అవుట్పుట్ ఏంటి, ఓకే సో మళ్ళీ y యాక్సిస్ x యాక్సిస్. సో ఇప్పుడు మనం క్లాస్ ఏ వాల్యూస్ ఏంటని సో x యాక్సిస్ y యాక్సిస్ ఇప్పుడు క్లాస్ ఏ తీసుకున్న తర్వాత మళ్ళీ ఎప్పుడైతే మనం కెర్నల్ అప్లై చేస్తామో అప్పుడే మనం డివైడ్ అవుతుంది. కెర్నల్ అప్లై చేయకపోతే డివైడ్ అవ్వం అన్నమాట. ఓకే, ఓకే, సో సపరేట్ చేసాము క్లాస్ ఏ వాల్యూస్ ని. సో ఇప్పుడు క్లాస్ బి వాల్యూస్, సో క్లాస్ బి వాల్యూస్ ని సపరేట్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం సపరేట్ చేసిన తర్వాత ఇప్పుడు మార్జిన్ డ్రా చేయాలి. సో మార్జిన్, ఓకే, సో మార్జిన్, సో ఇప్పుడు సపోర్ట్ వెక్టర్ అప్లై చేయాలి. సో మనకి ఈజీ డేటా అయితే సో ఇలా నార్మల్గా అయిపోతుంది. ఎప్పుడైతే మనకి డేటా అనేది క్లమ్జీగా వచ్చిందో సో క్లమ్జీగా వచ్చినప్పుడు మనం కెర్నల్ అప్లై చేస్తే ఇలా సపరేట్ అవుతుంది డేటా. ఓకే, క్లియర్, ఒకసారి రెస్పాండ్ అవ్వండి. క్లియర్ అందరికి ఇది సపోర్ట్ వెక్టర్. Yes, sir. Clear, sir. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ నోట్బుక్ ఓపెన్ నోట్బుక్. ఓకే,
SVM provides boundary data అని కూడా మనకి డిస్ప్లే ఐడెంటిఫై చేస్తుంది. సో SVM provides a boundary for classification data. Okay. సేమ్ ప్రీవియస్ గా మనం ఐరిస్ డేటా సెట్ చేసాం కదా, ఆ డేటా సెట్ చేద్దాం మళ్ళీ. ఓకే, సో ఆ డేటా సెట్ ఎందుకంటే, సో ఇప్పుడు మనం లాజిస్టిక్ రిగ్రెషన్ అప్లై చేసాం కదా, సో దానికి అలాగే SVM కి డిఫరెన్స్ మనం ఐడెంటిఫై చేయడం కోసం. ఓకే, సో సేమ్ డేటా సెట్ SVM కి అప్లై చేద్దాము, సో డిఫరెన్స్ కంపేర్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలి, డేటా సెట్ ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఫ్రమ్ sklearn dot datasets స్పేస్ మార్క్డౌన్ ఉంది కాబట్టి మనకి హైలైట్ అవ్వట్లేదు. సో ఫ్రమ్ sklearn dot, సో ఫస్ట్ లైబ్రరీస్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా సరే, సో ఇంపోర్ట్ లైబ్రరీస్. ఓకే, ఇంపోర్ట్ లైబ్రరీస్ ఏంటి మనకి, ఇంపోర్ట్ స్పేస్ pandas pd. ఓకే, pandas pd. సో pandas ఎందుకంటే మనం డేటా ఫ్రేమ్ క్రియేట్ చేయడం కోసం pandas యూజ్ చేస్తాం. సో అండ్ దెన్ సో గెటింగ్ ది డేటా సెట్ తీసుకుంటాము. సో తీసుకోవచ్చు, లేదంటే వెబ్సైట్ పోతే కాగల్ నుంచి కూడా తీసుకోవచ్చు. ఓకే, మాన్యువల్ డౌన్లోడ్ చేసి ఫ్రమ్ sklearn dot datasets space import space load iris space import load underscore iris sklearn dot space. Okay, enter. సో ప్రీవియస్ వాల్యూస్ ఏమి మిస్సింగ్ వాల్యూస్ ఏమో చెక్ చేయాలి అన్ని. సో ప్రీవియస్ మనం అన్ని చేసాం కదా. ఓకే, స్టార్టింగ్ లో ఒకసారి చూడండి, స్క్రీన్ లేట్ గా అప్డేట్ అవుతుంది. ఇక్కడ ఎలా అయితే చేసామో సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ. అలాగే ఇవన్నీ టార్గెట్స్ అన్ని చూసాం కదా, సేమ్ అలాగే అప్లై చేద్దాము. అండ్ దెన్ యూనిక్ షేప్ ఇన్ఫర్మేషన్ నల్ వాల్యూస్ ఏమో చెక్ చేయాలి. సో ఇన్ఫర్మేషన్ అంతా గెట్ చేసుకోవాలి. సో కొలేషన్ ఐడెంటిఫై చేయాలి. సో ఐడెంటిఫై చేసిన తర్వాత ఓకే, వాయిస్ బ్రేక్ అవుతుంది. హలో సార్ ఇప్పుడు ఓకే సార్, ఇందాక అయింది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఓకే, ఇప్పుడు చూడండి డేటా ఫ్రేమ్ క్రియేట్. సో df టు pd డాట్ డేటా ఫ్రేమ్ ఆఫ్ iris dot data comma columns equal to
iris dot feature underscore names. ఓకే, సో కాలమ్స్ ఏమో మనం ప్రీవియస్గా ఏంటి మనం సో విడివిడిగా అప్లై చేసాము. ఇక్కడ ఏంటంటే రెండు ఒకసారి అప్లై చేస్తుంటాం. ఐరిస్ డాట్ డేటా కామా కాలమ్స్ ఈక్వల్ టు ఐరిస్ డాట్ ఫీచర్ అండర్ స్కోర్ నేమ్స్. ఓకే, and then enter df dot head. సో df dot head of అంటే సో టాప్ 5 ఎలిమెంట్స్ డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ ఏంటంటే మనకి 4 ఉన్నాయి. ఓకే, సో ఈ 4 మనం టార్గెట్ కూడా యాడ్ చేయాలి. ఈ 4 కి మనం టార్గెట్ యాడ్ చేయాలి. సో టార్గెట్ ఏంటి, df of టార్గెట్. ఫాలో అవుతున్నారా? సార్ హలో, ఓకే. సో కొంతమంది రెస్పాండ్ అవుతున్నారు అనిపిస్తుంది. సో df of target equal to iris dot target. ఓకే, iris dot target. సో ఎంటర్. సో ఇప్పుడు df dot head. సో ఇప్పుడు టార్గెట్ ఫీల్డ్ కూడా యాడ్ అవుతుంది. ఓకే, సో టార్గెట్ ఫీల్డ్ కూడా యాడ్ అయింది. ఓకే, సో df of target equal to iris dot target. సో ఆ డేటా ఫ్రేమ్ కి మనం టార్గెట్ అనే ఫీల్డ్ ఎంటర్ చేసాం. ఓకే, ఆబ్జెక్ట్ నో నీడ్స్. ఓకే ఓకే, మనం దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేదు కదా ప్రీవియస్ గా. ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. మనం ఏంటంటే ప్రీవియస్ గా మనం చేసాం కదా స్టార్టింగ్, సో తీసేసుకుంది మనం ఇవ్వలేదు కాబట్టి. సో ఇక్కడ చూడండి ఒకసారి, ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో ఎందుకంటే ఇది సపరేట్ డేటా సెట్ కదా, లేకపోతే అలా తీసుకోవచ్చు. ఐరిస్ ఈక్వల్ టు లోడ్ అండర్ స్కోర్ ఐరిస్. సో ఎందుకంటే రెండు డేటా సెట్స్ కామన్ కాబట్టి, సో ప్రీవియస్ గా మనం నార్మల్ గా సెపరేట్ గా చేస్తే ఏంటంటే మీకు ఎర్రర్ వస్తుంది. సో ఇది ఏంటంటే ప్రీవియస్ డేటా సెట్ సేమ్ డేటా సెట్ ఒకటే కాబట్టి, సో ఇక్కడ మనం ఇవ్వకపోయినా సరే డేటా సెట్ తీసుకుంది. ఓకే, సో ఇప్పుడు మనం మిస్సింగ్ వాల్యూస్ ఏమైనా చెక్ చేయాలి. సో అలాగే నెంబర్ ఆఫ్ శాంపిల్స్ ఏమైనా చెక్ చేయాలి ఫస్ట్. సో df డాట్ షేప్. ఓకే, షేప్ కి మనం పెరాన్సిస్ అవసరం లేదు. సో టోటల్ ఎన్ని ఉన్నాయి, 154 ఎలిమెంట్స్ 5 కదా. ఓకే, ఓకే చూడండి. సో టోటల్ 150 రోస్ 5 కాలమ్స్. ఓకే, సో ఇవి మన టోటల్ శాంపిల్స్ ఎన్ని ఉన్నాయో చెక్ చేసాం. సో నెక్స్ట్ మిస్సింగ్ వాల్యూస్ చెక్ చేయడానికి ఏంటి, df డాట్ ఈజ్ నా ఆఫ్ డాట్ సమ్ డాట్ సమ్. ఓకే, సో మిస్సింగ్ వాల్యూస్ ఏమైనా చెక్ చేయాలి. సో ప్రతి డేటా సెట్ కి చెక్ చేయాలన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఇన్ఫర్మేషన్. సో df డాట్ ఇన్ఫో. సో ఇన్ఫర్మేషన్ ఏదైనా మిస్, సో ఇన్వాలిడ్ వాల్యూస్ ఏమైనా చెక్ చేయాలి. ఓకే, అండ్ దెన్ సో నెక్స్ట్ ఏం చేయాలి, సో ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాం నెక్స్ట్,
హలో ఫీచర్స్ అండ్ టార్గెట్ ని సో వేరియబుల్స్ క్రియేట్ చేసుకోవాలి, వేరియబుల్స్ క్రియేట్ చేయాలి. సో ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ సపరేట్గా మొత్తం డేటాని తీసుకుంటున్నాను. సో టార్గెట్ ఏదైతుందో సపరేట్ చేస్తున్నాను ఎక్స్ లో. సో డిఎఫ్ డాట్ డ్రాప్ ఆఫ్ మనకి ఏదైతే అవసరం లేదో దాన్ని డ్రాప్ చేస్తున్నాం. సో టార్గెట్ కామా యాక్సిస్ ఈక్వల్ టు 1. ఓకే, సో మనం ఆ టార్గెట్ ఒకటి మన డేటా ఫ్రేమ్ లో డ్రాప్ చేస్తున్నాము. డ్రాప్ చేసిన మిగతా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్స్ అనే వేరియబుల్ స్టోర్ చేసుకుంటున్నాం. ఓకే, సో నెక్స్ట్ ఈక్వల్ డేటా ఫ్రేమ్ ఆఫ్ టార్గెట్. సో టార్గెట్ ఓకే, సో రన్ చేస్తాం. ఓకే, ఎక్స్ డాట్ హెడ్, ఎక్స్ డాట్ హెడ్ అంటే సో టార్గెట్ కాకుండా రిమైనింగ్ 4 వాల్యూస్ వచ్చేస్తాయి. సో ప్రీవియస్ మనం 3 తీసుకున్నాం. ఓకే, సో ఇక్కడ 4 తీసుకున్నాం. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలి, ఎక్స్ వై వాల్యూస్ తీసుకున్న తర్వాత సో మనం మోడల్ అప్లై చేయాలి. ఓకే, సో మోడల్ అప్లై చేయాలి ఫ్రమ్ sklearn డాట్ svm space import space svc. Okay, from sklearn డాట్ svm space import space svc. So svc means support vector classifier. svc means support vector classifier. Okay, support vector classifier. Next object create చేస్తాం. So svm object equal to svc open parenthesis close parenthesis. సో ఇప్పుడు చూడండి ఇక్కడ సో మన ఐరిస్ డేటా సెట్ అనేది సో నార్మల్ డేటా కాబట్టి సో మనం కెర్నల్ అనేది ఎక్కడ యూజ్ చేస్తామండి, ఇక్కడ యూజ్ చేస్తాం. ఓకే, సో మనం ఇక్కడ యూజ్ చేయకపోతే నార్మల్ డేటా కింద తీసుకుంటాం. అంటే అంటే ఈజీ డేటా అయితేనే అది డిస్ప్లే చేస్తుంది. సో క్లమ్జీగా ఉన్నా సరే అది సెపరేట్ చేయదు అనమాట. ఓకే, సో ఎప్పుడైతే మనం కెర్నల్ ఇక్కడ మెన్షన్ చేసామో సో మన డేటాను సెపరేట్ చేస్తాం. ఓకే, ఎస్విసి ఆఫ్ కెర్నల్. ఓకే, సో ఈ కెర్నల్ని మనం ప్రతిసారి యూజ్ చేయవసరం లేదు, ఎందుకంటే సో మన నార్మల్ డేటా సెట్ అయితే మనం యూజ్ చేయవసరం లేదు. ఓకే, అంటే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతున్నాం అనేది దానికి కెర్నల్ అనేది అవసరం లేదన్నమాట. ఓకే, సో బెటర్ ఎందుకని ఎందుకన్నా అక్కడ కెర్నల్ పెట్టచ్చు. ఓకే, ఒకవేళ ఉంటే సపరేట్ చేస్తాం. నెక్స్ట్ svm. సో కెర్నల్ మనం ఇంపోర్ట్ చేసుకున్నాము, ఎస్విసిని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత సో డేటాని ఫిట్ చేయాలి. svm ఆబ్జెక్ట్ డాట్ ఫిట్ ఆఫ్ ఎక్స్ కామా వై, ఎక్స్ కామా వై. సో రన్ చేసిన తర్వాత కెర్నల్ ఈజ్ నాట్ డిఫైన్డ్. కెర్నల్
ఓకే ఎస్విసి ఈక్వల్ ఓకే ఇక్కడ చూడండి లాజిస్టిక్ రిగ్రెషన్ తో పోలిస్తే సో లాజిస్టిక్ లో 95% వచ్చింది. సో ఎస్పిఎం లో 28. ఓకే నౌ ఓకే మై వాయిస్ ఇస్ ఆడిబుల్. హలో Yes, sir. Yes, sir. Yes, sir. Audible, sir. ఓకే ఓకే థ్యాంక్ యూ. సో నెక్స్ట్ దీనికి మనం యాక్యురసీ స్కోర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. Please y explain again, underscore sir. predict equal to svm object dot predict of x. So y underscore predict equal to svm object dot predict of x. So x తీసుకున్న తర్వాత enter. enter. సో ఇప్పుడు యాక్యురసీ స్కోర్ ని ఇంపోర్ట్ చేసుకో ఫ్రమ్ sklearn dot metrics space import space accuracy underscore score enter. accuracy underscore score of y comma y underscore predict. ఓకే సేమ్ ఇది కూడా యాక్యురసీ స్కోర్ కూడా నార్మల్ స్కోర్ కి యాక్యురసీ స్కోర్ కి డిఫరెన్స్ ఏమీ లేదు అనమాట. ఓకే ఓకే సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సో ఏమైనా మీకు డౌట్స్ ఉంటే సో అడగండి, డౌట్స్ లేకపోతే సో లెఫ్ట్ అవ్వచ్చు. ఓకే 2 మోడల్స్ క్లియర్ అందరికి. సో లాజిస్టిక్ రిగ్రెషన్ ఎస్పిఎం. సో కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ అప్లై చేయవలసిన లేదు దీనికి. ఓకే సో లాజిస్టిక్ రిగ్రెషన్ చూస్తాము.
సార్ ఒక డౌట్. చెప్ప సార్ నిన్న నేను పవర్ లేక మొబైల్లో లాగిన్ అయ్యాను. అయితే ఆప్షన్ చేశారు సార్ నిన్న. ఓకే. సార్ చెక్ చేస్తారా? మీకు రికార్డెడ్ సెషన్ గిటబ్ లో ఉంటుందండి. అటెండెన్సా? అటెండెన్స్ గురించి. హలో. అవును సార్, ఓకే. అటెండెన్స్ గురించి. క్లాస్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను ఓకే. అండ్ విన్నాను కూడా నిన్న. ఓకే. కాకపోతే మొబైల్ ఓకే. నుంచి లాగిన్. ఎంత టైం ఉన్నారు అటెండెన్స్ మీరు క్లాస్ లో? ఎంత మాక్సిమం టైం ఉన్నారు? ఫుల్ టైం ఉన్నాను సార్. ఫుల్ టైం ఉన్నాను. ఫుల్ టైం ఉన్నారు. ఆ, సరే. అయ్యప్ప ఉన్నారా? టుమారో క్లాస్ ఉందండి. సో సాటర్డే కదా, సో టుమారో క్లాస్ ఉంది. ఓకే. 2 మోడల్స్ క్లియర్ అందరికి? ఒకసారి రెస్పాండ్ అవుతారా? yes sir, clear. సో లాజిక్ రిగ్రెషన్ ఎస్విఎం. Yes sir, clear sir. Yes sir, clear sir. ఓకే, థ్యాంక్ యూ. సో అటెండెన్స్ లో డౌట్స్ ఉన్న వాళ్ళు వెయిట్ చేయండి. సో ఓకే సార్. అయ్యప్ప సార్ ఉన్నారా? సార్ ఉన్నారు. Ravi, clear? Is it my voice? క్లియర్. Okay, what is the doubt? అటెండెన్స్ ఎస్టర్డే వాళ్ళు వచ్చారంటే లాస్ట్ లో లేరండి. అటెండెన్స్ ఒకసారి చెక్ చేయండి. సో మీ నేమ్ ఏంటండి? Roll number. రోల్ నెంబర్. రోల్ నెంబర్ AP5. Wait a సో second. చాట్ బాక్స్ లో మెన్షన్ చేస్తారా? Sir. Hello, sir. Wait a చెప్పండి. second. Wait. The logistic regression లో కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ ఓకే, యూస్ వెయిట్ చేస్తాం. చేయండి. ఏంటండి? లాజిస్టిక్ రిగ్రెషన్ లో కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ యూస్ చేసాం కదా సార్, ఇక్కడ ఎందుకు యూస్ చేయలేదు? ఎక్కడ యూజ్ చేయొచ్చు? ఒకసారి మీరు చెక్ చేయండి. ఓకే. సేమ్ మనం ప్రియస్ గా ఎలా అవుతుందో ఇక్కడ సేమ్ అంతే. ఓకే. ఓకే సార్.